Hi everybody, this is your friend Sadhana. Those who are watching this video, welcome to What is Good. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ పార్ట్ 2 ఈ రోజు మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా బ్లౌజ్ అయితే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి డిజైన్ అనేది చూపించాను కదా. బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇంకా నేను పేపర్ కటింగ్ పెట్టుకున్నా కూడాను అలా బ్లౌజ్ సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటానండి. ఇంకా మనకంతా పర్ఫెక్షన్ ఏం లేదు కాబట్టి ఐడియా కొద్దీ చేసేస్తాను. మార్కింగ్ అయితే చేసేస్తున్నానండి. అలాగా ఆల్రెడీ ఈ శారీకి నాకు వేరే శారీస్ బ్లౌజెస్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఇది హై నెక్ కుట్టుకుందామని హై నెక్ అయితే కట్ చేస్తున్నానండి. అలా మార్కింగ్ పెట్టుకొని అలా పిన్స్ ఎందుకు పెడతాను అంటే కింద లేయర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా పిన్స్ పెట్టి చేస్తే మనం ఎటువైపు తిప్పినా ఎలా చేసినా కూడా సెట్టింగ్ అనేది కదలకుండా ఉంటుందండి. అందుకని అలాగా పిన్స్ పెట్టేస్తాను నేను. మొత్తం అయితే అలా కట్ చేశాను. లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇంకా అది మొత్తం అటాచ్ చేసినాక కట్ చేస్తానండి. ఇప్పుడు పెట్టి చూసుకుంటున్నాను. అయితే ఇక్కడ డిజైన్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఎక్కడ వస్తుంది బ్లౌజ్కి క్లాత్ అనేది చూస్తున్నాను. ఇంకా నేను ఎంతైతే కట్ చేసుకున్నానో మళ్ళీ అదే సైజులో కట్ చేస్తున్నానండి. 2 పీసెస్ కట్ చేస్తే బ్లౌజ్కి అంతా సరిపోతుంది. అందుకని చెప్పేసి ఒక పీస్ కట్ చేశాను, ఇంకో పీస్ కూడా కట్ చేసుకుందాం. అలా మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి సరిపడే క్లాత్ అప్పుడు మిగిలింది కదా, ఇప్పుడైతే ఇలా డిజైన్కి సరిపోతుంది. ఇంకాస్త అది కూడా మిగిలిపోతుంది. ఇంక ఇలా కట్ చేసేసుకొని ఏమి లేదండి, ఇంకా కుచ్చులు పెట్టేసుకోవటమే. అలా అన్నీ కూడా కుచ్చులు పెట్టేద్దాం. ఎలా పెట్టాననేది నిన్న చూసినారు కదా, ఈరోజు కూడా అలాగే పెట్టేస్తున్నాను. కుచ్చులన్నీ ఇటువైపు పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ అటువైపు కూడా సెట్ చేసేసుకోవాలి. చూసారా, అదంతా అలాగా కుచ్చు పెట్టేస్తున్నాను. సింపుల్ అండి, చాలా డిగ్నిఫైడ్గా నీట్గా కనిపిస్తుంది. సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. చూసారా, ఆ వైపున అయిపోయింది, ఈ వైపున కూడా పెట్టేస్తున్నాను. కాస్త అణిగి ఉండాలని అలా పెట్టేసుకున్నాను. ఇంకా మొత్తం అంతా కూడా అలాగా స్టిచ్ చేస్తాను. అయిపోతుంది స్టిచ్ చేసినామంటే. చూసారా, అయిపోయింది. మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేద్దామని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను అలాగా చూసుకుంటున్నాను ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటామో అంతవరకు క్లాత్ కట్ చేయాలండి. అటువైపున ఇటువైపున కట్ చేసుకొని మిడిల్లో మనకి ఇది అటాచ్ చేసేసుకోవాలి. ఎక్కడ వస్తుంది అనేది చూస్తున్నాను. అక్కడ పెడదాము అని అనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఎంత హైట్ అయితే కావాలో అంత హైట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. అలా అయితే నేను పెట్టేస్తున్నాను. మార్కింగ్ కోసం చూస్తున్నా. అలా మార్క్ అక్కడ పెట్టేశాను. ఇటువైపు తిప్పేసి ఇటు కూడా పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుందాం, కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే క్లాత్ అక్కడికి కట్ చేసేసుకుంటే చేశాను కదా. ఇంకా రికార్డ్ అవ్వలేదండి, మర్చిపోయినాను నేను. ఇటువైపున స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఆ వైపున కూడా క్లాత్ స్టిచ్ చేసేద్దాం. 2 వైపులా స్టిచ్ చేసేసుకుంటే చూసారా మనకి అక్కడ డిజైన్ లాగా వస్తుంది. ఇంకా మధ్యలో కూడా ఒక స్టిచ్ వేద్దామని అనుకుంటున్నా. ఈ సైడ్ ఆ సైడ్ అయితే 2 నిన్న ఎలాగైతే వేసానో అలాగే బోత్ సైడ్స్ వేసేసాను. మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసేస్తానండి. అక్కడ ఏవైనా పర్ల్స్ కానీ ఇంకేదైనా డిజైన్ కానీ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా వేసేసాను. ఇప్పుడు ఇంకా మనము లైనింగ్ క్లాత్కి అటాచ్ చేశాను చూడండి. ఇంకా బ్లౌజ్ కుట్టేటప్పుడే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేస్తానండి. ఇప్పుడు స్టిచ్ చేయట్లేదు కాబట్టి అలానే ఉంచాను. జస్ట్ బ్యాక్ని అయితే టక్స్ పెట్టేసి ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కదా, అదైతే వేసానండి. చూసారా, అది బ్యాక్ అంటే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, బ్యాక్ పార్ట్ అది అలా కంప్లీట్ చేశాను. స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. హ్యాండ్స్ 2 కూడా అలా చేసుకున్నాను. రేపు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు అంతా కట్ చేస్తానండి. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ ఉంది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసి